సో ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ వచ్చేసింది. దవాఖానకి పోదామా? పోదాం దవాఖానకి. లేదు మళ్ళా దూసుకోలేదు దిగనా? తక్కువ కాలేదా? తక్కువైంది నా లేదు, మందు పెట్టుకున్నావు కదా, తక్కువైపోయింది. ఎట్లా రాసిండు హ్యాండ్ రైటింగ్? అసలు ఒకదానికి సంబంధమే లేదు. అందులో ఏందొచ్చి ఇట్లా కేకు తిను గట్లా వండుకుంటారా అక్క మీద? లేవు లేవో ఏ దేవి లేవునా ఏడవుతుందాగో మొన్న ఉరికినావు కదా 7 గంటల కదా. లేవు బెడ్షీట్ మొత్తం దింపేస్తున్నావు. లేవు నువ్వేం గట్లా అనుకున్నావు? లేవు పైకి కప్పులో ఏం లేదు చూసినా, కప్పు మొత్తం బక్క అవుతున్నావు. తినాలమ్మా కేక్ని? నేను కొంచెం తింటా నేను. అబ్బా మొగం కడగవా? మొగం కడగకుండా తింటావా? హుషారున్నావు కదా నువ్వు. తింటానా? తినాలా నేను తినాలా? తింటా, కొంచెం తింటా. దిక్కు మళ్ళీ అక్క దిక్కుంటుంది. నేను కొంచెం తింటుంటా. అమ్మ కేకు ఓకేనా? ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మా వాళ్ళు ఇప్పుడే లేచిర్రు. ఇక మా చిన్న అయితే లేచినప్పుడే చేతిలో కేక్ కూడా పట్టుకుంది. ఇక కేక్ తింటుంది. పొద్దుగల నేనే ఇచ్చిన ఏడుస్తుందని. ఇంకో విషయం ఏంటంటే, మేము ఒక 15 days బ్యాక్ పాపకి ఆధార్ కార్డ్ అప్లై చేసి ఉంటుంది కదా. సో ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ వచ్చేసింది. చూసారా? పాప ఆధార్ కార్డు ఒరిజినల్ ఇది. సో ఆధార్ కార్డు వచ్చింది. నిన్న మీసేవకి వెళ్ళి తీసుకొచ్చినాం అనమాట. సో ఆన్లైన్లో అయితే అప్లై చేసినాము. అది 15 days అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే 15 days తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకోమన్నారు. సో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మనకి అప్డేట్ అయితే అయిపోయింది. సో నిన్న తీసుకొచ్చిన అనమాట. అయితే మొన్న బర్త్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 15 days తర్వాత ఆధార్ కార్డు వచ్చేసింది. సో ఈ వీడియో వచ్చేసి ఆధార్ కార్డ్ కోసం అన్నమాట. మేము అంటే దేనికైనా పాపకి స్కూల్కి వేయాలన్నా కానీ, అట్లాగే ఏదైనా రేషన్ కార్డు కానీ ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఇది కావాలి. అంటే ఈమెకు సంబంధించి చిన్నమ్మకి సంబంధించి. సో అందుకని ఆధార్ కార్డు గిట్ట తీసుకొచ్చిన. ఇంకోటి ఏంటంటే, మా పెద్ద అనేది ఇగో ఇప్పుడు 5th class అవుతుంది. రాత్రి రాసుకొని మొత్తం ఇక బుక్స్ అని పడేసిపోయింది. ఇగో ఈ హ్యాండ్ రైటింగ్ చూడరు ఒకసారి. ఇంత మంచిగా హ్యాండ్ రైటింగ్ మీరు రాస్తారా? చూడు, కనిపిస్తుంది హ్యాండ్ రైటింగ్. చండాలంగా రాస్తుంది. అసలు హోంవర్క్ బుక్స్ ఉన్నాయి, హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు రాసేస్తుంది. ఇక చూడు, హ్యాండ్ రైటింగ్ చూపించేసరికి ముఖమంతా దాచుకుంటుంది. ఇట్లానేనా హ్యాండ్ రైటింగ్? పెన్తో కాదు, ఇట్లానే రాస్తారా? ఏం రైటింగ్ ఇది? ఏం రైటింగ్? హ్యాండ్ రైటింగ్ ఇట్లానే ఉంటుందా? ఈ స్కూల్ కాడికి వచ్చాక ఈ వరకు కొడుతుంది మీ సార్ చెప్పి. ఎంత మంచిగా చెప్పిస్తా రాయమని. ఎంత ఫాస్ట్, ఎట్లాగైనా ఫాస్ట్ అయిపోవాలి హ్యాండ్ రైటింగ్. అందుకని చెత్తగా రాసేస్తుంది మొత్తం. 5th class హ్యాండ్ రైటింగ్ ఇది. ఎట్లుంది చూసిరుగా?
10th క్లాసా? ఇప్పుడు 5th క్లాస్ పోయింది. 5th క్లాస్ కాదంట. నువ్వేంద్ర అట్లా చూస్తున్నావు? లేవా లేమ్మా. అగో పొద్దెక్కింది. ఈ హ్యాండ్ రైటింగ్ చూడదు. ఇక ఎట్లా రాసి చూడు హ్యాండ్ రైటింగ్. అసలు ఒకదానికి సంబంధమే లేదు. మళ్ళీ దీన్ని డబల్ టైం రాసింది. చెల్లెకి రాసింది. చెల్లెకి వస్తాను రాసిందా? చెల్లె కానీ తొందరగా దమ్ముకో. టైం కూడా ఎంత అయింది? కొద్దిగా అలా డ్యూటీలోకి పోతున్నారు. ఇక కొంతమంది ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసారు. చూపిస్తా. అక్కడ చూసారు కదా, ఇంకో పర్సన్ కూడా వస్తున్నాడు. వీళ్ళు ఆల్రెడీ డ్యూటీ ఎక్కిరు. డ్యూటీ చేసుకొని వస్తున్నారు. ఏం డ్యూటీ చూడండి. చూసారు కదా అక్కడ అంతా చెత్త అంతా ఏరుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు అనమాట. ఇది చెత్తకు సంబంధించిన షెడ్. అది ఆ షెడ్లో వేసేసుకుంటారు. వీళ్ళు పాపం పొద్దుగానే లేస్తారు. పొద్దున 8 గంటలకు లేచిండే. లేచిండు ఆయన. ఒక 100-200 వచ్చేస్తాయి ఇప్పుడు ఆ సామాన్కి. ఇంటి దగ్గర 2 షెడ్లు ఉన్నాయి. ఈ 2 షెడ్లలో స్క్రాప్ అన్నమాట. స్క్రాప్ అమ్ముతారు. ఏం చేస్తున్నావు? తొందరగా లేదా? ఎప్పుడు ఇంకా ఎంతసేపు తోముతావు? గంటలు. ఏమైందిరా అమ్ముడు? ఏమైంది? చెప్పు నన్ను, ఏమైంది? వాంటింగ్ వస్తుందా? చెప్పు. వాంటింగ్ వస్తుందా? వాంటింగ్ వస్తుందా? అక్కడ పావురాలు నేను చూసినా. పావురాలు చూసినావా? నీకు కనబడాలి. అక్కడ పావురాలు ఉన్నాయో చూసినావా? అంటే పావురాలు కనిపించినారా? ఆ బిల్డింగ్ వాళ్ళవి. ఆ బిల్డింగ్ వాళ్ళవి. మేము ఫస్ట్ ఉన్న బిల్డింగ్ అదే. మేము ఫస్ట్ ఒక 10 years బ్యాక్ ఆ బిల్డింగ్లోనే ఉన్నాం రెంట్కి. ఇప్పుడు ఇక్కడ పక్కకు వచ్చినాము. సో వాళ్ళే ఆ పావురాలు. రోజు పొద్దున్నే వచ్చి బిల్డింగ్ పైన తిరుగుతూ ఉంటాయి. వాంటింగ్ వస్తుందా నాన్న? వాంటింగ్ వచ్చిందా? చెప్పు. కేక్ తిన్నావు కదా? కేక్ తింటే వాంటింగ్ అయిందా? రాలేదు ఇంకా? ఏమవుతుంది? దవాఖానకి పోదామా? పోదాం దవాఖానకి. లేదు మళ్ళా దూసుకోలేదు. దిగనా? మా చిన్న పాపకి కడుపు వస్తుందంట. బయటికి వెళ్ళారు మంత్రం వేయించుకోనికి. పొద్దుగా హాస్పిటల్కి వెళ్ళారు. అదే తగ్గలేదు కొంచెం. ఇంకా ఇప్పుడు అట్లనే ఉందంట, ఇంకా లైట్గా. మళ్ళీ ఇప్పుడే డిస్ట్రిక్ట్ అయిందేమో మంత్రం వేయించుకుందామని వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తారు చూడండి. నేను ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చిన. అయితే పొద్దున పోయేటప్పుడు హాస్పిటల్కి పోయారు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళారనమాట. అది వస్తుంది మా చిన్న తల్లి. వచ్చింది పోయినా మంత్రం వేసిందా? అంకుల్ వేసిందా మంత్రం? తక్కువ ఉందా? కప్పు నొప్పి తక్కువ ఉందా? మళ్ళా పొద్దున వాంటింగ్ చేసుకుంది 2 సార్లు.
పొద్దుగాల ఒకసారి వేసుకుంది, ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు వేసుకున్నాం, మళ్ళీ వాంటింగ్ చేసుకున్నావా? అయ్యా ఆందిని వాంటింగ్ చేసుకున్నావారా? అమ్మా మరి మందు తాగినావా? మందు తాగినావా? తాగినావా లేదా? తాగినావా? టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ వేసుకోలేవా? వేసుకోలేవా అన్న టాబ్లెట్ వేసుకుంటావు ఇప్పుడు? వేసుకోవాలి, వేసుకుంటే తక్కువ అవుతుంది. సరేనా? ఇక్కడ కొడితే ఎక్కడ పోయింది మరి అది? మరి ఇక్కడ ఎందుకు కొట్టినావు? కాదు, నువ్వు ఇక్కడ ఎందుకు కొట్టినావు? లేదని చెప్పినా కదా, ఉంటే ఇయ్యనా? పక్క జరుగు, బండి వస్తుంది. లేదు కానీ నా జేబులో ఎక్కడ నేను దాచిపెట్టుకున్నా. కదేనా? ఏమైందా? ఏమైంది? చూసినా దొరికిందిగా, మళ్ళీ నన్ను అంటారు. ఆ కైట్ ఏది? ఏమైందిరా? ఏం కాలే. మందు పెట్టుకున్నావు కదా, తక్కువైంది కదా నీకు? తక్కువైపోయింది కదా? తక్కువైంది కదా? తక్కువ కాలేదా? తక్కువైంది నా? లేదు, మందు పెట్టుకున్నావు కదా, తక్కువైపోయింది. ఆమె తిన్నావు నా పొద్దున? తిన్నావు? ఆమె తిన్నావా? చెప్పు, తిన్నావా? ఆమె తిన్నావా? చెప్పాలి. ఆమె తిన్నావా లేదా? చెప్పు, ఆమె తిన్నావా లేదా? ఏ చెప్పు నానా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు, హాయ్ చెప్పు. ఆమె తిన్నావా లేదా చెప్పు? ఆమె తిన్నావా లేదా చెప్పు. తిన్నావా? ఆమె తిన్నావా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈమెయితే బిస్కెట్లు తింటుంది, ఆకలి అవుతుందని. సో ఈమె బిస్కెట్లు తింటూ ఉంటుంది. మీరైతే మన వీడియోకి లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు బాయ్ బాయ్ చెప్పరా? బాయ్ 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 బాయ్. Take care. Put up at a tree. Yeah.